పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉదయగిరి మండలం అప్పసముద్రం పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు, అంగన్వాడీ కేంద్రం, ప్రతి సేవా కేంద్రం మరియు మెడికల్ క్యాంపులను, మినీ గోకులాన్ని పరిశీలించారు. గ్రామంలోని వీధులలో కలిగి తిరుగుతూ గ్రామస్తులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరికొండ చినమాల కొండయ్య దివ్యాంగులకు ట్రైసైకిల్ మంజూరుకై సంబంధిత అధికారులను ఆదేశించారు. కేజీ 23 రూపీస్ పర్ మెట్రిక్ టన్ సార్. ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా సార్ 12 మెట్రిక్ టన్స్ ఫార్మర్స్ కానీ ఇది కొన్ని ఎల్లో ఉన్నాయి, అది రెడ్ ఉన్నాయి, అది ఎలా కేటగిరీ తీసుకుంటారా? అదే ప్రాబ్లం. కంపెనీ వాళ్ళు ఇస్తారండి. మేము 8 మీటర్లు 7 మీటర్లు అట్లా వేస్తామండి. అంటే కొంచెం స్పెషల్ వెనకాల ఉన్న వాళ్ళు కనపడదు. మండలంలో సెకండ్ మరియు థర్డ్ వచ్చారు. వసంత్ కుమార్ రెడ్డి మరొకరు ఆవిడ రత్నమ్మ అనే ఆమె ఉదయగిరి మండలంలో మనం ఉన్న అప్పసముద్రం గ్రామంకి రావడం జరిగింది. పొద్దున వచ్చిన తర్వాత ఇక్కడే ఎస్డబ్ల్యూపీసీ షెల్టర్, గోకులం మరియు ఎంజీఎన్ఆర్ఈఎస్ వర్క్స్ని చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ని చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడే ఉన్న మంచినీళ్ళని టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడే వచ్చిన మనకి ఆర్బీకే కానీ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానీ అక్కడే కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడే ఉన్న పబ్లిక్తో ఒక గ్రామ సభ పెట్టి ఈ మండల్లో ఈ గ్రామంలో ఉన్న సమస్యలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమైన అంటే ఈ ప్రాంతంలో 3 నేషనల్ హైవేస్ వస్తున్నాయి. ఆ నేషనల్ హైవేస్కి ఇప్పుడు కొంతమంది గ్రామం ఓన్లీ 2 నుంచి 5 కిలోమీటర్ దూరం ఉన్నారు. సో ఈ గ్రామంకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హైవే నుంచి ఓన్లీ 3.5 కిలోమీటర్ దూరంగా ఉన్నారు. వాళ్ళు ఒక గ్రావెల్ లోడ్ అడగడం జరిగింది. అది వెంటనే లోకల్ ప్రతినిధితో మాట్లాడి అది కూడా తొందరగా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువుని కొంత ఎన్క్రోచ్మెంట్ కూడా జరిగింది. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంటనే అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రోగ్రాం వల్ల ఎలా ఉంది అంటే గ్రామంకి వెళ్ళి అక్కడ పబ్లిక్తో మాట్లాడడం జరుగుతుంది. నేరుగా వాళ్ళ సమస్య అర్థం చేసుకుంటున్నాము. తర్వాత చాలా వరకు 50% వరకు అక్కడే లోకల్గా సాల్వ్ చేయాల్సింది సమస్య అక్కడే సాల్వ్ చేయగలుగుతున్నాము. తర్వాత గ్రామంలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ సరైన పని చేస్తున్నారా లేదా, నాతో పాటు సిఓజెడ్పీ గారు, డిపిఓ గారు, పిఓఐటీడీఏ గారు, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడే నాతో పాటు వస్తున్నారు. వాళ్ళు వెంటనే ఆ సమస్యని సాల్వ్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ కూడా ఒక సమస్య. ఇక్కడ స్టాఫ్ ఎక్కువ మంది నెల్లూరు ప్రిఫర్ చేస్తున్నారు. ఈ బ్యాక్వర్డ్ అయిన ప్రాంతంలో ఎవరు పోస్టింగ్కి ఇష్టపడట్లా.
సో అది గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదు. జిల్లా ఒకటి కాబట్టి ప్రతి ప్రాంతంకి మినిమం రేషియో మెయింటైన్ చేస్తూ అక్కడే స్టాఫ్ అందుబాటులో ఉండాలి అనండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాంతంలో ఇక్కడ దుత్లూరు నుంచి లైన్ వస్తున్నాయి. దానివల్ల మధ్యలో ఎక్కడైనా పవర్ పోతే మొత్తం గ్రామంలో పవర్ పోతున్నాయి. సో ఇక్కడే గ్రామ ప్రజలు ఏం అడిగారంటే మాకు ఆల్టర్నేట్ ఫీడర్ వెనకాల నుంచి ఇస్తే మాకు బాగుంటుంది. అది కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి గ్రామంకి వచ్చేసి అక్కడే ఉన్న లోకల్ సమస్యని సాల్వ్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం ఈ ప్రోగ్రాం ద్వారా చేయడం జరుగుతున్నాయి.